నమస్తే అండి గురువుగారు. నమస్కారం. సాధారణంగా మనం ఒక ఇంట్లో ఉన్నప్పుడు, లేదంటే ఒక ఇంటికి వెళుతూ ఉన్నప్పుడు వాస్తు చూసుకుంటారు. ఆ! అంటే అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసిన తర్వాత ఊళ్ళల్లో ఉన్నట్లు ఇండిపెండెంట్ హౌజులు లేక 100% వాస్తు పాటిస్తున్నారని చెప్పలేం గానీ, ఎంతో కొంతైతే వాస్తు చూసుకుంటూ ఉంటారు. అవును. ఈ మధ్య కాలంలో మాకు తెలిసిన వాళ్ళని మేము వెళ్లి అడిగినప్పుడు వాళ్ళు ఒక డౌట్ పెట్టారు. మనం వాస్తు నిపుణులం కాదు. మీ బోటి పెద్దలు వచ్చినప్పుడు అడగాలి. ఇప్పుడు నైరుతిలో బరువులు ఉండాలి అంటారు. అవును. మరి నైరుతిలో బాత్రూమ్ ఉండొచ్చా? అది కూడా బరువే కదా అనేది ఒక సందేహం వాళ్ళకి. చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు దాదాపుగా 90% గృహాల్లో అపార్ట్మెంట్ గానీ, ఇండివిడ్యువల్ హౌసెస్ కూడాను ఏం చేస్తున్నారంటే, ఇదివరకు ఒక సిద్ధాంతిని పిలిపించి ప్లాన్ ఏసేటువంటి వారు ఇప్పుడు ఇంజినీర్లు వేయడమో, లేకపోతే ఆ మేస్త్రి గారే ప్లాన్ వేయడమో జరుగుతూ ఉన్నది. ఇప్పుడు నేను ఏదైనా ఇంటికి వెళ్ళి ప్లాన్ వేయాలంటే దానికి ధన రుణాలు కట్టుకోవాలి, గర్భం పెట్టాలి, ఆయం పెట్టాలి, షోడశ వర్గు, ఏకాదశ వర్గు ఇలాంటి కొన్ని లెక్కలు చూసుకుని అతని నక్షత్రానికి, అతని వర్గుకి ఇది సరిపోతుందా లేదా అని చూసుకుని ఏ ప్రాంతాల్లో ఏమేమి ఉండాలో చూసుకుని పెడతాం. అసలు ఒరిజినల్గా ఇంట్లో బాత్రూమ్ ఉంటేనే చాలా దారుణమైన విషయం. ఇంకా అంతకు మించినటువంటి నెగిటివిటీ ఇంకోటి ఉండదు. అసలు ఇంట్లో బాత్రూమ్ ఉండడమే చాలా దారుణమైన విషయం. ఇంకా దీన్ని అంతకు మించి మాట్లాడకూడదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే, కాలానుగుణంగా మనం మారుతూ వస్తున్నాం కాబట్టి కొన్ని స్థానాలను ఎంచుకోవడం జరిగింది. అందులో భాగంగా అతి దారుణంగా దెబ్బతిన్నటువంటి స్థానం నైరుతి. మీరు గమనించండి, అన్ని దిక్కుల్లోనూ రాక్షసుడు ఆధిపత్యాన్ని వహించేటువంటి స్థానం నైరుతి. నిరుతి అనేటువంటి రాక్షసుడు ఆ నైరుతి దిక్కులో కూర్చుంటారు. ఆ నైరుతి దిక్కులో గనక ఏదైనా శల్యములు అంటే ఎముకలు ఉన్నా, లేకపోతే మలమూత్రాదులు ఉన్నా ఆ యజమానికి చాలా ప్రమాదం అది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆ బాత్రూమే పెడుతున్నారు. మీరు ఒక్కసారి ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు వెనక్కెళ్ళి చూడండి, ప్రతి ఇంటిలోనూ నైరుతి దిక్కులో వంటిళ్ళు ఉండేవి. ఎందుకు అంటే నైరుతిలో మంట పెట్టేవారు. మీకు క్రూర మృగాలకు కానీ, రాక్షసులకు కానీ, పిశాచాలకు కానీ నిప్పంటే భయం. ఎప్పుడైతే మనం నైరుతిలో నిప్పు పెడతామో ఆ రాక్షసుడు ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోతాడు. ఆ ఇంటి యజమానికి క్షేమం కలుగుతుంది. ఇంటిల్లిపాది కూడా ఆయుర్దాయంతో ఆనందంగా జీవించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడున్నటువంటి విధానంలో వాస్తు ఏంటి అంటే, ఆగ్నేయంలో వంట, నైరుతిలో పెంట అన్నట్టు తయారైంది. ఆగ్నేయంలో వంట ఉంటే వాస్తు, లేదు నైరుతిలో బెడ్రూమ్ ఉంటే అది 100% వాస్తు. తప్పితే ఈశాన్యంలో దేవుడి గది ఉండట్లేదు, ఈశాన్యంలో డోరు పెడుతున్నారు. నైరుతిలో పట్టుకొచ్చి బాత్రూమ్ పెట్టడం అనేది చాలా తప్పు. గురుగారు, సాధారణంగా నా జాతకం ఒకటి ఉంటుంది, వేరే వాళ్ళ జాతకం ఇంకొకటి ఉంటుంది. ఎవరి జాతకానికి అనుగుణంగా వాళ్ళకి ఈ దిక్కులు ఇది ఉంటే బాగుంటుంది, ఆ దిక్కు ఇది ఉంటే బాగుంటుంది అని చెబుతూ ఉంటారు. మరి వాస్తు అనేది అన్ని రాసుల వారికి, అన్ని నక్షత్రాల వారికి ఒకటే ఫాలో అవ్వాలా, లేదంటే జాతక చక్రం బట్టి మారుతూ ఉంటుందా? ఖచ్చితంగా మారుతుంది. ఇప్పుడు అంతే కదండి. ఇప్పుడు నాకు పట్టిన చొక్కా సైజు ఇంకొకరికి పట్టదు. నా సైజు వేరు, వాళ్ళ సైజు వేరు, ఇంకొకళ్ళ సైజు వేరు. అంటే వీళ్ళందరూ ఇదే హాస్పిటల్లో పుట్టారు కదా, వీళ్ళందరూ ఒకే శరీరాన్ని కలిగి ఉంటారా? ఒకే చేతికున్న 5 వేళ్లే మనకి సవ్యంగా లేవు, ఒకటి పొట్టి ఒకటి పొడుగు. కాబట్టి వాస్తు కూడా అంతే. ఒకే సైజు షర్టు అందరికీ ఎలా సరిపోదో, ఒకే రకమైనటువంటి గుమ్మం కానీ, లేదా ఒకే రకమైనటువంటి వాస్తు కానీ అందరికీ పడదు. ఉదాహరణకి ఎవరో ఉన్నారు, వెంకటేశ్వరరావు అన్న పేరు ఆయన ఉన్నారు, ఆయనకి తూర్పు సింహద్వారం పడుతుంది. దుర్గారావు అన్న పేరున్న ఆయన ఉన్నారు, ఆయనకి పడమర సింహద్వారం పడుతుంది. గొప్ప విచిత్రం ఏంటంటే, వాస్తులో తూర్పు సింహద్వారం పడేటువంటి వాడికి పడమర శత్రువర్గం అవుతుంది. అంటే తూర్పులో ఉండవలసిన వాడు పడమర ద్వారం పెట్టుకుంటే వాడి జీవితం పతనం అయిపోతుంది. పడమర సింహద్వారం పడేటువంటి వాడు, అంటే ఉదాహరణకి తూర్పుకి సర్పాల ఆధిపత్యాన్ని వహించాయనుకోండి, పడమరలో గరుక్మంతుడు కూర్చుంటాడు. అంటే క్వైట్ ఆపోజిట్. అందుకని ఈ దిక్కు చాలా ముఖ్యము. మనం ఏ దిక్కులోంచి లోపలికి వెళుతున్నాం, ఏ దిక్కులోంచి బయటకు వస్తున్నాం, ఇది అందరికీ వేరువేరుగానే ఉంటుంది. అందరి నక్షత్రాలకి, ఉదాహరణకి మీరు ఎవరైనా కృత్తిక నక్షత్రం అందరికీ ఇదే పడుతుందని చెప్పడానికి లేదు. కృత్తిక వాళ్ళు అందరూ ఒకే పేరు పెట్టుకోరు, వాళ్ళ వర్గులు వేరు, వాళ్ళ జాతకం వేరు. అంటే ఇప్పుడు జాతకం, మనకు పెట్టే పేరు, నక్షత్రం, ఈ పేరు కూడా కలిసి వస్తుందా అండి? పేరును బట్టే అసలు ద్వార నిర్ణయం చేయాలి. కానీ సాధారణంగా కొంతమంది జాతకాలు చూడరు, నమ్మరు. జాతకానికి నక్షత్రానికి సంబంధం లేకుండా వాళ్ళ పేరు ఉంటుంది, పెట్టుకుంటారు. అందరు అన్ని పరిగణలోకే తీసుకుంటాం మేము. ఓకే, ఓ చోట ప్లాన్ వేయడానికి వెళ్ళినప్పుడు మీ పేరేంటమ్మా, నక్షత్రం లేదా ఆ పేరు చెప్పండి, పేరు బట్టే మేము ప్లాన్ వేస్తాం. ఇప్పుడు వాస్తు అని అంటే, ఇప్పుడు ఇంటి వాస్తు గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక ఇంట్లో భార్య భర్త 2 పిల్లలు ఉన్నారు అనుకుందాం. పూర్వకాలంలో హస్బెండ్ ఒక్కరే వర్క్ చేసేవారు, వీళ్ళందరూ ఆయన మీద ఆధారపడి ఉండేవారు. కాబట్టి ఆయనని
అంటే ఇంటి యజమానిని పరిగణలోనికి తీసుకుని వాస్తు అనేది ఉండేది. ఇప్పుడు అలా కాదు, అందరూ సంపాదిస్తున్నారు. ఈ వాస్తు అనేది ఈ నలుగురు జాతకాలు చూడాలా? యజమాని అంటే ఎవరు వస్తారు? ఆధార్ కార్డులో కానీ లేకపోతే రేషన్ కార్డులో కానీ భార్య సంపాదించినా పిల్లలు సంపాదించినా యజమాని అంటే ఒక అతనే ఉంటాడు. అతన్నే ప్రామాణికంగా తీసుకుంటాం. ఆ యజమాని తదనంతరం మరలా ఆ ఇంట్లో ఎవరైతే యజమానిగా ఉంటారో వారిని బట్టి వాస్తు వెళుతుంది తప్పితే సంపాదన బట్టి యజమాని నిర్ణయం కాదు కదా. కాబట్టి యజమాని ఎవరున్నారో వారిని బట్టే మిగతా వాళ్ళదన్నీ ఆధారపడి ఉంటాయి. ఓకే, యజమాని బట్టే తీసుకుంటాం. గురుగారు, ఇంతకుముందు మీరు ఈ పేరుని బట్టి క్వైట్ ఆపోజిట్లో ఉండే అవకాశాలు ఉన్నాయన్నారు. నైరుతి దిక్కు ఉంది, బాత్రూమ్ ఉండకూడదు, దానంతా వేరే ఇబ్బందికరమైన విషయం ఇంకోటి లేదు అని అన్నారు. మీరు కొన్ని అనలేరు, నేను కొన్ని అనలేను అన్నట్టుంది పరిస్థితి. సో మరి అలాంటప్పుడు ఈ జాతకాల ద్వారా మారిపోతున్నప్పుడు అప్పుడు మరి నైరుతి దిక్కులో వీళ్ళకి బాత్రూమ్ ఉండొచ్చా? ఉండకూడదండి. నైరుతిలో అసలు బాత్రూమ్ పనికిరాదండి. మరి కానీ ఇప్పుడు చాలా ఇళ్లలో మీరు అన్నట్టుగా ఆగ్నేయంలో పెడుతున్నారండి, అలా పెడుతున్నారు. అసలు పెట్టకూడదండి. మనకి కొన్ని స్థానాలు ఉంటాయి, ఆ స్థానాల్లోనే బాత్రూమ్ పెట్టుకోవాలి. అది తప్పి మనం బాత్రూమ్ పెట్టామనుకోండి, మనం చాలా చూస్తున్నాం బాత్రూంలో జారి పడిపోవడాలు, బాత్రూంలో ఇదవ్వడాలు చాలా ఉంటాయి. దానికి వల్ల ప్రమాదాలు అది మనం చెప్పలేం. అందుకనే ప్రతిదానికి కొలత ఉంటుంది. ఇప్పుడు భగవంతుడు మనకి చెయ్యి ఉండాల్సిన చోట చెయ్యే పెట్టాడు. ఈ చెయ్యి ఉండాల్సిన చోట కాలు పెడితే ఏమవుతుంది? లోపలికి తీసుకునే ద్వారం, బయటకు వదిలే ద్వారాలు విడివిడిగా ఉన్నాయి. దాన్ని రివర్స్లో పెడితే ఏమవుతుంది? ఒక మనిషి నిర్మాణం ఎంత సెన్సిటివ్గా ఉంటుందో ఒక ఇంటి నిర్మాణం కూడా అంతే సెన్సిటివ్గా ఉంటుంది. దాని లెక్కాపత్రం ఉంటుంది ప్రతిదానికి. లేకపోతే అసలు నేను వాస్తు నమ్మని అంటాడు ఒకడు. వాస్తు నమ్మకపోతే నువ్వు స్క్వేర్గా ఎందుకు కట్టుకున్నావు? ట్రయాంగిల్లో కట్టుకో ఇల్లు, లేదా సర్కిల్లో కట్టుకో, లేకపోతేనేమో ఓటు పొట్టి ఓటు పొడుగు కట్టుకో. మరి అలా కట్టుకోవాలి కదా. అందరూ వాస్తు నమ్ముతారు, పైకి చెప్పరు. మరి వాస్తు నమ్మకపోతే నువ్వు ఇలా మూలల్లో ఎందుకు పెట్టుకున్నావు గుమ్మాలు? ఇలా గోడ కట్టేసుకుని మూల వచ్చిన చోట గుమ్మం పెట్టుకో, అప్పుడు నువ్వు నమ్మనట్టు నాకు లెక్క. తప్పితే అందరూ ఫాలో అయ్యే విధానాన్ని నువ్వు ఫాలో అవుతూ నేను పైకి వాస్తు నమ్మనంటే అది మంచి విషయం కాదు. ఇప్పుడు మన వాస్తులో బరువు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఇంతకు ముందులో ఏదో చెక్క పెట్టెలో లేదంటే చిన్న చిన్న బీరువాల్లానో ఉండేవి, అందులో బట్టలు పెట్టుకునేవారు. సో ఇక్కడ బరువు ఉండాలి అక్కడ పెట్టేవారు. బట్ ఇప్పుడైతే ఎక్కడ చూసినా మొత్తం ఇల్లంతా షెల్ఫ్లే, ఎక్కడ పడితే అక్కడ బరువే. ఏంటి మరి వేసుకునే బట్టలు మరి అన్ని ఉంటున్నాయి కాబట్టి. బట్టలు బరువు కాదమ్మా, ఇక్కడ షెల్ఫ్లు అనేవి గతంలో కూడా ఉన్నాయి. అలమార్లో కూడా 2 రకాలైనటువంటి అలమార్లు ఉంటాయి. బయటికి కట్టే అలమార్లు వేరు, లోపలికి కట్టే అలమార్లు. లోపలంటే ఏంటంటే 9 అంగుళాల గోడ ఉండనుకోండి, 9 అంగుళాల గోడకి మనం గోడ లోపల నుండి అలమార తీసుకొస్తాం. దాన్ని లోపలికి కట్టేది అంటే అది శాల్తీ కింద లెక్క వస్తుంది. అది కాక గోడ బయట నుండి అలమార బయటకు వస్తుంది, అది బయటికి కట్టేసినట్టు, అది లెక్క ఉండదు. ఈ అలమార్లు గతంలో కూడా ఉన్నాయి, దానికి లెక్కే, అది బరువు కాదు. ఆ లెక్కలు చూసుకుని మనం కట్టుకున్నామంటే ఇబ్బంది ఉండదు. లేదు అని అంటే మీరు అన్నట్టుగా ఇబ్బందికరమైన పరిస్థితులను ఫేస్ చేయాల్సింది. అంతే. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కట్టేటప్పుడే అసలు అటువంటిది కట్టకూడదు, ఎంకరేజ్ చేయకూడదు. ఇన్ కేస్ ఏమంటే మేము కట్టేసామంటే నైరుతిలో బాత్రూమ్ ఉంది అని అనుకుంటే అప్పుడు ఆ ఇల్లు మొత్తం మీద, ఉదాహరణకి గతంలో పెద్ద పెద్ద ఇల్లు ఉండేవి, దానికి ఏదైనా భయంకరమైన వాస్తు దోషాలు ఉన్నప్పుడు మేము నైరుతిలో చుట్టిళ్ళు వేసేవాళ్ళం, ఉపగృహము అంటారు, లేదు యంత్రాలు వేసుకునేవాళ్ళం. అటువంటిది ఏదో ఒకటి చర్య తీసుకోవాలి తప్పితే ఇంకా అంతమించి మనం చేసేది ఏముండదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు, ధన్యవాదాలు.